వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగ్జిబిషన్. ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కె సునీత. సంధ్య థియేటర్ ఘటన మానవ హక్కులకు సంబంధించింది. ప్రభుత్వ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బీటీ రోడ్ పూర్తి చేయాలని ఏకన్నగూడ గ్రామస్తులు రాస్తారకు. ప్రధాన రహదారిపై స్తంభించిన రాకపోకలు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా చేనేతకారుల కళాత్మక ఉత్పత్తులుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కె సునీత అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో ఏపీ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగ్జిబిషన్ ముఖ్య కార్యదర్శి కె సునీత, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన చేనేత కళాకారులు ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. ఏపీకి చెందిన కళాత్మక చీరలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అందించేలాగా చేనేతలకు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను సుమారు 50 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 27 వరకు ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఒక హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సత్యసాయి నిగమంలో 24th ఇనాగరేట్ చేసి 27th వరకు చేస్తాం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక 57 స్టాల్స్ ఉన్నాయి. వేరియస్ హ్యాండ్లూమ్స్ మన దగ్గర ఉన్నాయి. మన స్టేట్ది తెలంగాణ, ఆంధ్రాకి కాకుండా బీహారు, వెస్ట్ బెంగాల్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుండి మనం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము. ఒక 35 వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ప్రభుత్వము హ్యాండ్లూమ్ వీవర్స్ని కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ అమ్ముడుపోతానికి, తర్వాత సిటిజన్స్కి మంచి ప్రైజెస్లో దొరకాలంటే ఎగ్జిబిషన్ ఒక మంచి వెన్యూ. ఇక్కడ కస్టమర్స్ వచ్చి చాలా అంటే షాప్స్లో వాళ్ళు వేసే వెయిటేజెస్ ఏమీ లేకుండా ప్రభుత్వం ఇచ్చే సాయంతో వాళ్ళు ప్రొడక్షన్ ప్రైస్లో వాళ్ళు అమ్మగలుగుతారు. ప్రభుత్వం ఏమో వాళ్ళకి టీఏడిఏ తర్వాత ఈ స్టాల్ ఫ్రీగా ఇస్తాం జరుగుతుంది. ఇప్పుడు మంచి క్రిస్మస్ సీజను, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వస్తుంది కాబట్టి హైదరాబాద్ వాసులందరూ వచ్చి ఇక్కడ మంచిగా మన సత్యసాయి నిగమంలో హ్యాండ్లూమ్స్ చేనేతలు కొనుక్కోవాలని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, చేనేతలు ఈరోజు ఈ పరిశ్రమ ఒకప్పుడు మన దేశము అన్నిట్లో ఫస్ట్ ఉండేది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా 95% హ్యాండ్లూమ్స్ మన ఇండియాలోనే జరుగుతాయి. తెలంగాణ, ఆంధ్ర బైఫికేట్ కానప్పుడు మనకి చాలా ఎక్కువ వెరైటీస్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా తెలంగాణలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ హ్యాండ్లూమ్స్ మన పవర్ కన్జంప్షన్ లేకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా తక్కువ కెమికల్స్తో చాలా మంచిగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒక వీవర్కి సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇది మనము ఎంతైనా మనం దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఆంధ్రాలో ఒక 1,77,000 పీపుల్ ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వము ఇలా ఎగ్జిబిషన్స్, ఇది 6వ ఎగ్జిబిషన్ అనుకుంటా ఈ సంవత్సరము, వేరియస్ చోట్ల చేస్తూ ఉంది. ఢిల్లీలో, తర్వాత విజయవాడలో, గుంటూరులో, కాకినాడలో, వైజాగ్లో ఇట్లా వేరే వేరే ప్రదేశాల్లో ఎగ్జిబిషన్స్ చేస్తూ వీవర్ని వాళ్ళ ప్రొడ్యూస్ని కస్టమర్స్కి దగ్గరగా తీసుకొస్తుంది. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీవర్ని కాపాడటానికి మనము ముందరున్నాము. అదే ప్రయత్నంలో ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము. ఎగ్జిబిషన్స్ ఎందుకు చేస్తున్నాను అంటే మన దగ్గర ఉన్న స్టాక్ కోవిడ్లో ఒక 1.5 కోటి స్టాక్ ఉంది. ఆ స్టాక్ని మనము బయర్ని ఐడెంటిఫై చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎగ్జిబిషన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని దృష్టితో ఒక ప్రయత్నం కింద మనము ఈ స్టాక్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర
అది అమ్ముడుపోవటానికి ఈ ప్లాట్ఫామ్ చూసుకున్నాం. సంధ్యా థియేటర్ ఘటన మానవ హక్కులకు సంబంధించిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రభుత్వ బాధ్యతగా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు దానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వానికి టార్గెట్ చేసి ఇరుకున పెట్టాలని చూస్తే సమాజంలో మీరే పలచబడిపోతారని పరోక్షంగా హెచ్చరించారు. అల్లు అర్జున్ అంశాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ బీఆర్ఎస్ లు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. సంధ్యా థియేటర్ సంఘటన అంశంలో ప్రభుత్వం తీరును ఈరోజు తప్పుపడుతున్న విపక్షాలు కానీ ఇతరత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కానీ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఆ సంఘటన మానవ హక్కులకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా. వీళ్ళు క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కేసు పెట్టి కనీసం అరెస్ట్ చేసి అంతవరకే వదిలేసింది. ఢిల్లీలో ఉపహార్ థియేటర్ సంఘటనలో ఆ థియేటర్కు సంబంధించిన యాజమాన్యంతో పాటు బాధ్యతలకు ఉరిశిక్ష వేసిన సంఘటన ఈ దేశంలో ఉంది. కానీ అరెస్ట్కే అంతలా బాధపడిపోతున్న పరిస్థితిని మీరు గమనించుకోండి. ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది. కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపో తెలుస్తలేదు రాజకీయం కొరకు, అప్పుడు అటు ఇప్పుడు ఇటు అన్నట్టు గోడ మీద పిల్లివాటం ఉంటున్న పరిస్థితి గమనించుకోండి. శ్రీతేజ్ కూడా వైద్యం చేయించుకోవడానికి తక్కువ ఖర్చేం కాదు. నేనంటున్నా, మా కోమటిరెడ్డి గారు ఒక డిమాండ్ చేసిండ్రు, లేకపోతే సమాజం నుంచి ఒక డిమాండ్ వస్తుంది. నష్టం ఏం లేదు ఆ ఖర్చు బరాయిస్తే. నేను అనుకుంటున్నా 20-30 కోట్ల పైచిలుకు అవుతుంది. ఒక 100 కోట్లు ఇచ్చినా నష్టం ఏంది? ఆ ప్రాణాన్ని కాపాడుకుంటూ 1000 కోట్లు వచ్చినాయనే ప్రచారం మీకు బయట ఉంది. ఈ ప్రచారం పక్కన పెడితే ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని రాజకీయ కోణం తీసుకున్న పార్టీల గాయలో మీరు పడకండి. అటువైపు టీడీపీ మిత్రులు అంటున్నారు, ఇటువైపు బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు, ఇటువైపు బీజేపీ మిత్రులు అంటున్నారు. మేం ప్రభుత్వంగా మనిషి యొక్క ప్రాణం వైపే ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పందించిన తీరు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఇరుకులో పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు సమాజంలో మీరు పలుచనవుతున్న అంశాన్ని గమనించండి. ఇప్పటికైనా నేనేమంటున్నా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదో ఒక కోణం తీసుకొని ఆ కుటుంబానికి మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్లను మరింత బాధకు గురి చేసే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీకు ఉండొద్దనేది నా కోరిక. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎటువైపు అనేది తేల్చుకునే దాని దగ్గర మీరు స్పష్టంగా ఉండాలనేది నా డిమాండ్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏకన్నగూడ గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. చర్ల వెంకటాపురం రహదారి మరమ్మతుల పేరుతో మెటల్ పరిచి బీటీ రోడ్ వేయించగా నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ వదిలేశారని, బీటీ వేయిగా పోవడంతో వచ్చిపోయే ఇసుక లారీలు ఇతర వాహనాల కారణంగా దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇరువైపులా ఉన్న పంట పొలాలపై దుమ్ము ధూళి పడి పంట నష్టం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. సంవత్సరం పైగా అయిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని శాపనార్థాలు పెడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. కొద్దిసేపు చిన్న వెహికల్ కూడా ఆపాలబ్బా, మీకు కూడా బుద్ధి రావలేదా? దూరం పోవాలి, వాళ్ళు రావాలి, అధికారం రావాలి కదా కొద్దిగా. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఎంఐజీ ఫేజ్ 2లో క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ కుటుంబాలకు కేక్లను అందజేశారు. లేలిజాల పావని రవీందర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డ్ కౌన్సిలర్ మరియు లేలిజాల రవీందర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంటింటికి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగ్జిబిషన్. ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కె సునీత. సంధ్య థియేటర్ ఘటన మానవ హక్కులకు సంబంధించింది. ప్రభుత్వ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బీటీ రోడ్ పూర్తి చేయాలని ఏకన్నగూడ గ్రామస్తులు రాస్తారకు. ప్రధాన రహదారిపై స్తంభించిన రాకపోకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.